కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రుణప్రాయంగా ప్రక్కన పెట్టినటువంటి మహనీయులు కొండా లక్ష్మణ్ బాబు గారు. తెలంగాణ వచ్చే తప్ప నేను ఏ పదవి తీసుకోను అని చెప్పి మాట మీద నిలబడినటువంటి మహనీయులు కొండా లక్ష్మణ్ బాబు గారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మన ఊరి వరకు కూడా పోరాటం చేసినటువంటి మహనీయులు కొండా లక్ష్మణ్ బాబు గారు. ముఖ్యంగా 97వ ఏట కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం యొక్క అవసరం ఎంతున్నదో భారతదేశానికి చెప్పడానికి సత్యాగ్రహ కార్యక్రమాలు తీసుకుంటే దాంట్లో కూడా పాల్పంచుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది. వారితో కూర్చుండి తెలంగాణ సాధనలో ముందుండటానికి మరి కూర్చోవడానికి ఆ రోజు ఆ సత్యాలు పాల్గొనేటువంటి అవకాశం అలాంటి వాడికి కూడా దక్కింది. అది అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సాధనే ఆయన లక్ష్యంగా ఉన్నటువంటి వ్యక్తి, ఏది ఆశించకుండా పనిచేసినటువంటి మహనీయుడు. అంతేకాదు కదా, పదవుల కోసమో ఇంకో దానికోసమో కాకుండా జెండాలన్నీ పక్కన పెట్టి కూడా అవసరమైతే పోరాటం చేద్దామని పిలిపించినటువంటి మరి మహానేత కొండా లక్ష్మణ్ బాబూజీ గారని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు అసెంబ్లీలో కూడా మేము చెప్పాం, ప్రభుత్వం ఖచ్చితంగా వారి యొక్క విగ్రహాన్ని ఎక్కడో కాదు దురదృష్టం దగ్గర ఇంకా అవసరమైతే ట్యాంక్ బండ్ మీదనే ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంతేకాదు కదా, మరి వారి యొక్క పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా మరి స్పందించినటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. ఏది ఏమైనా ఆ మానవుడి ఆశయ సాధన కోసం, తెలంగాణ సాధన కోసం వారికి నిజమైన నివాళులు మరి అర్పించాలంటే ఖచ్చితంగా అందరూ కూడా ఒక తాటి మీద ఉండి తెలంగాణ సాధించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏ త్యాగాలు అయితే చేశారో ఆ త్యాగాల ముందుతోటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నారు. విగ్రహాన్ని అయితే అక్కడ పెట్టమని చెప్పాము. విషయాలు అయితే నాకు ఐడియా